సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. అలాంటి వారు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరో ఒకరు. ఇక చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ఇండస్ట్రీలోకి కేవలం 300లతో వచ్చాడట ఆ హీరో. ఇప్పుడు 100 కోట్లు సంపాదించాడు. అలా ఏ హీరో ఉన్నాడు? ఏ సినిమాలు చేశాడు? ఇప్పుడు ఏ సినిమాలో నటిస్తున్నాడు? హ్యావ్ ఎ లుక్. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ ఎంతో కష్టపడి వచ్చి స్వయం శక్తితో స్టార్స్ గా ఎదిగారు. వారిలో ఓ హీరో ఒకరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఎన్నో కష్టాలు పడి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేసి అలాగే సీరియల్స్ లో నటించి ఆ తర్వాత హీరోగా మారాడు. కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అంతేకాదు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన తండ్రి బస్ డ్రైవర్. చేతిలో 300 రూపాయలతో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు 100 కోట్లకు అధిపతయ్యాడు. ఆయన భార్య కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించారు. ఆ హీరో మరెవరో కాదు, కన్నడ ఇండస్ట్రీలో రాక్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న యష్. పాన్ ఇండియా సినీ ప్రియులకు రాక్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ నటించిన KGF 1, KGF 2 చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాతో యష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కానీ హీరోగా తనను తాను నిరూపించుకోవడానికి ముందు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడట యష్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. యష్ అసలు పేరు నవీన్. కర్ణాటకలోని హాసన్ అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. యష్ తల్లి తన కుమారుడి పేరు యశ్వంత్ గా మార్చుకున్నారు. ఇక ఇండస్ట్రీలోకి వచ్చాక యష్ గా పేరు మార్చుకున్నారు యష్. పాఠశాల రోజుల నుంచి నటనపై ఎంతో ఆసక్తి ఉన్న యష్ 16 ఏళ్ల వయసులో ఓ ప్రాజెక్ట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండటానికి బెంగళూరు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడట. కేవలం 300 రూపాయలు తీసుకుని బెంగళూరు బయలుదేరి అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాలు దొరకకపోవడంతో థియేటర్ ట్రూప్ లో బ్యాక్ డాన్సర్ గా చేశారట. అలా తన కెరీర్ ను ఎన్నో సవాళ్లతో నెట్టుకొచ్చి ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. యష్ భార్య కూడా కొన్ని సినిమాలు చేసి స్టార్టం తెచ్చుకుంది. ఇక ప్రెసెంట్ యష్ టాక్సిక్ లో అలాగే హిందీ రామాయణంలో కూడా రావణాసుడిగా చేస్తున్నాడు. చూడాలిక ఈ మూవీస్ తో ఈ రాక్ స్టార్ ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడు.